సరే నేను ఒక బాయ్స్ ఛానల్ అంటే ఒక కంటెంట్కి కింగ్ అనమాట. సో అట్లాంటి ఆ కంటెంట్లు చేయకుండా అన్ని కొట్లాటలు అవుతున్నాయి అనమాట. సో వీళ్ళేం చేసిరంటే వాళ్ళ మమ్మీకి బాధ అనిపించి వాళ్ళ మమ్మీ వీడియో పెట్టింది. వీళ్ళేం చేసిరంటే మా గురించి ఇట్లా చెప్తారా అని చెప్పి వీళ్ళు కూడా తిడుతుంటే ఒక తల్లిగా నాకు బాధ అనిపిస్తుంది. మరి మాకు తిడుతుంటే మాకు బాధ అనిపించదా? మరి ఏంది అనేది ఓన్కి తెలియదు. ఏమన్నా అంటే అన్న చూసుకుంటాడు, ఏమన్నా అన్న అన్న ఇంకలా ముందట అన్న 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 ఏంది అన్న. అరే శ్రీశైలం పోయేసి వచ్చే వరకే మొత్తం కొట్లాటలు ఒకళ్ళు తిట్టుకుంటారు. సరే వాళ్ళ అమ్మకి బాధ అనిపించింది, వాళ్ళ అమ్మ వీడియో పెట్టింది, మీరు ఎందుకు పెట్టిరు? నాతో రువాబ్గా మాట్లాడినట్టు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఎవరు ఊకోరు కదా. వీడు కూడా లిమిట్స్లోనే ఉండాలి కదా. ఒక మాట చెప్తున్నా, నేను ఇట్లా అందరినీ ఇట్లా వదిలేస్తా. ఒక నెల బతికి చూపిమని చెప్పండి, ఒక నెల తెచ్చే కంటెంట్ వ్యూస్ అవన్నీ తెచ్చి చూపియండి. నాకు ఎంత బాధ అనిపించాలా? అరే నాకు ఏం అవసరం, నాకు ఎవరు లేకపోయినా నడిచిపోతుంది. నేను నాకు కొన్ని దానికి నాకు ఇట్లాంటి దానికి నాకు అస్సలు నచ్చదు. అరే అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి, నాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఉంటే ఉండురే లేకపోతే లేదు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ ఇవాళ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బాయ్స్ ఛానల్ అయితే కొన్ని రోజులకి అయితే బంద్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇట్లా శ్రీశైలం పోయేసి వచ్చే వరకు ఆల్మోస్ట్ అందరు కొట్లాడుకుంటారు. ఈడ ఒక కంటెంట్ లాగా చూస్తలేరు. సరే నేను ఒక బాయ్స్ ఛానల్ అంటే ఒక కంటెంట్కి కింగ్ అనమాట. సో అట్లాంటి ఆ కంటెంట్లు చేయకుండా అన్ని కొట్లాటలు అవుతున్నాయి అనమాట. సో వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం, వీళ్ళు ఇప్పుడు బబ్బు గాంధీ ఇష్యూ జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఒకటి వేరేవాడు ఒక మాట చెప్పిండు, వీళ్ళేమో డైరెక్ట్ పోయి వాడిని కొట్టడం అట్లాంటివి జరిగింది అనమాట. సో వీళ్ళేం చేసిరంటే వాళ్ళ మమ్మీకి బాధ అనిపించి వాళ్ళ మమ్మీ వీడియో పెట్టింది. వీళ్ళేం చేసిరంటే మా గురించి ఇట్లా చెప్తారా అని చెప్పి వీళ్ళు కూడా తిడుతుంటే ఒక తల్లిగా నాకు బాధ అనిపిస్తుంది. మరి మాకు తిడుతుంటే మాకు బాధ అనిపించదా? మరి ఇంట్లో పోయి కూర్చొని మాట్లాడే మ్యాటర్ అది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీడియోల రూపంలో చెప్పుకుంటారు. ఇప్పుడు నేను వాయిస్ వచ్చిన రీసెంట్గా ఒకటి నేను కామెంట్లలో కూడా చూసిన, బబ్బుని దూరం చేస్తున్నారు, బబ్బుని ఇగ్నోర్ చేస్తున్నావు ఫ్యామిలీతో. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి జర్నీ మొత్తం వీళ్ళతోనే వచ్చినాను. అట్లాంటిది నేను నా ఫ్యామిలీకి నేను ఇప్పుడు దాకా టైం ఇవ్వలే. రీసెంట్గా నేను తీసుకొని అక్కడ ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పి వీళ్ళు 5 మందికి నేను ఈడ వదిలేసిపోయినా. కలిసి వస్తారు. నేను వాళ్ళకు ఒక ఫిట్టింగ్ పెట్టిన, ఏంటంటే నా కొడుకు మీద ప్రేమ ఉంటే మీరు రావాలి అని. ఎందుకంటే ఒక జాగాలు ఉంటే ఖచ్చితంగా వస్తారు. ఒక ఫిట్టింగ్ పెట్టినా నా కొడుకు. కానీ ఈడికే వీళ్ళు రాకుండా ఈడనే కొట్లాడుకుంటుంటే ఇంకా ఏడికెళ్ళైతే ఇంకా ఇన్ కేసు నాకు ఏమైనా అయిపోయింది అనుకోండి, ఇక అంతే, నా అట్లా ఈ కొలాప్స్ అయిపోతుంది. ఇక ఒక్క రోజులోనే ఇన్ కేసు నాకు అయిపోయిందంటే నెక్స్ట్ డే ఛానళ్ళ గురించి, పైసల గురించి, దీని గురించి కొట్లాడుకుంటాం. నేనేమో వీళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పి ఆలోచిస్తాను. వీళ్ళేమో వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు. నేను ఒకటి చెప్తా, నేను తలుచుకుంటే నేను బబ్బు వానికి వీళ్ళకి నేను తీసుకోవచ్చు, కానీ నేను అందరికీ సమానంగా చూసుకుంటా. వాడు ఎక్కువ వీడు తక్కువ అని కాదు. టీంలో ఉన్న వాళ్ళందరూ ఉంటేనే పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ అనేది ఉంది. ఒక్కోళ్ళ వల్ల మనం ఈ స్థాయిలో అయితే లేం కదా. అందరు ఉన్నందుకే పరేషాన్ బాయ్స్ అనేది ఉంది. ఇష్టం వచ్చిన రాజ్యం అయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు. నేను తప్పు పని ఏం చేసిన అంటే వీళ్ళకి అది చేయడం అనేది తప్పు పని. ఏంటంటే ఇప్పుడు నాకు కూడా ఫ్యామిలీ ఉంది. నాకు ఒక మాట చెప్పుకోరు, ఎవరైనా ఒక రూపాయి దేనికైనా ఇచ్చేది ఉందా? ఓవర్ పైసలు వాళ్ళు తీసుకుంటారు, ఓన్ పైసలు వాళ్ళు పెట్టుకుంటారు. ఓవర్ నాకు ఒక రూపాయి ఇయ్యరు. ఏ కంటెంట్ అయినా, ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం, ఏమేం పరిస్థితులు, ఏమేం ఖర్చు అవుతున్నాయి, ఏంది అనేది ఓన్కి తెలియదు. ఏమన్నా అంటే అన్న చూసుకుంటాడు, ఏమన్నా అన్న ఇంకలా ముందట అన్న 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 ఏంది అన్న. అరే సరే నేను ఒక మాట చెప్తా మీ అందరికీ, మీరు ఇప్పుడే ఇట్లా కొట్లాడుకుంటారు, రేపటి రోజు నా పిల్లలను ఏం చూస్తారు? నాకు పుట్టుకమని ఏమైనా అయిందనుకోరి, ఎవరైనా చూసే అంత క్యాపబిలిటీ కూడా లేదు వీళ్ళకి. వీళ్ళకి 100 కొట్లాటలు ఉంటే ఏడికెళ్ళి చేస్తారా నా చెప్పు?
నేను చిన్నది నాకు చిన్నది ఏమైనా అయినా కానీ కథమేగా సర్దుకొని వెళ్ళాలి కానీ ఛానల్ ఒక జాగాల్లో ఉంటుందా తిట్టుకుంటురు మళ్ళీ నెక్స్ట్ డే సారీ అని పెట్టుకుంటురు అది ఎందుకన్నా ఏం అవసరం అరే మంచి అన్నాక అర్థం చేసుకోవాలా నేను ఒకటి చెప్తా నేను అందరికీ సమానంగా చూసిన రీసెంట్గా కొన్ని కామెంట్స్ వల్ల నాకు చాలా బాధ అనిపించింది బబ్బు వానికి వదిలేసి అరే నా కొడుకు బర్త్డే నా కొడుకు కామెంట్లు రావాలా ఆడ మొత్తం బబ్బు 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 అని పెట్టిరు మీరు లేనిపోయిన ఆలోచనలు నాకు వేస్తారు నేను అట్లా ఆలోచించలే నేను ఏమనుకున్నా అందరు కలిసిమెలిసి వస్తారు కదా అనుకున్నా కానీ వీళ్ళు చూస్తే వీళ్ళు కొట్లాడుకోరు కొంతమంది వచ్చిరు కొంతమంది రాలే అరే వాడు చిన్న పొరోడు వానికి అర్థం చేసుకోవాలా వాడు తప్పులు చేస్తాడు వానికి తెలివి వచ్చేదాకా మనం ఎంకలు వేసుకొని రావాలని నేను వాళ్ళకి అట్లా ఉండదు ఎందుకంటే ఇప్పుడు నాతో రువాబ్గా మాట్లాడినట్టు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఊకుంటారు ఎవరు ఊకోరు కదా వీడు కూడా లిమిట్స్లోనే ఉండాలి కదా వాళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అంటే ఇక దానికి వీడియోలు పెట్టుకొని మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పరు సరే పరిచయం బాయ్స్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్లు చేస్తారన్న ఒక ఎంటర్టైన్మెంట్ అనేది చూపిస్తారు ఇవాళ పరిచయం బాయ్స్ అంటే కొట్లాడుకుంటారు అంటారు వీళ్ళు ఇట్లా చేసినందుకే అందరు కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టినాను సరే వీళ్ళందరూ మంచిగా ఉంటారు అన్నందుకు అందరినీ తీసేసిన ఇట్లాంటి పరిస్థితులు అయినాయి అరే ఏం చేయాలా ఏం యూట్యూబ్ చేయాలా లే వీళ్ళ లొల్లిలు చూడాలా ఏం చేయాలా సినిమా గురించి ఆలోచించాలా లే వీళ్ళ కొట్లాటలు చూడాలా లే నా ఇల్లు చూడాలా లే వీళ్ళ గురించి నేను ఆలోచించాలా అరే అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి నాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నా ఉంటే ఉండురే లేకపోతే లేదు నేను తలుచుకుంటే నేను ఒక్కనే చేసుకోగలుగుతాను ఒకడు ఉంటేనే నేను బతుకుతలే ఓవనికి తెలియదు ఇది ఏంటంటే పోనీ అందరికి ఎంకలు వేసుకొని వస్తాను నేను ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేను ఉన్నా అన్నట్టు నేను చూపించుకుంటా ఇయాల్టి దాకా నేను ఏ కంటెంట్ చేసినా ఏం చేసినా ఏంది అనేది అంతా ఇమ్రాన్దే ఓవన్కి అంత తెలివి లేవు ఓవన్కి అంత అది లేదు ఎంకలు వేసుకొని వచ్చుడే నేను ఏమన్నా అంటే వాళ్ళు మా ఏదున్నా వాళ్ళు అని చెప్పి ఎందుకు చెప్తా అంటే అరే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్నెస్ ఉండాలా అరే ఇష్టం వచ్చినట్టు కొట్లాట ఇష్టం వచ్చినట్టు అది అయిపోతే ఏడికెళ్ళి చేస్తాం చెప్పండి అందుకే నేను మధ్యలో 2 months కూడా బంద్ చేసే రీజనే ఇది లేకపోతే నేను బంద్ చేయకపోతుండే ఇప్పుడు రోడ్ షోలు ఎంటర్టైన్మెంట్లు కంటెంట్లు కొత్త బండ్లు ఆ బండి అని ఈ బండి అని దునియా లక్షలు పెట్టినా నేను దీంట్లో నా స్వార్థం నేను చూసుకుంటే నేను సరే ఈ సినిమా నాకు అవసరమా నేను ఇల్లు కట్టుకోలేనా నేను ఇల్లు కొనుక్కోలేనా ఈ పైసలతోని ఇవన్నీ టెన్షన్ పడి నెత్తి నొప్పి నాకేం అవసరం ఉంది నాకు దునియా టెన్షన్లు ఉన్నాయి నాకు ఈ టెన్షన్లు చూడాలా వీళ్ళ లొల్లిలు చూడాలా నేను అరే శ్రీశైలం పోయేసి వచ్చే వరకే మొత్తం కొట్లాటలు ఒకళ్ళు తిట్టుకుంటారు సరే వాళ్ళ అమ్మకి బాధ అనిపించింది వాళ్ళ అమ్మ వీడియో పెట్టింది మీరు ఎందుకు పెట్టిరు ఇప్పుడు జనాలలో ఏముంటుంది వీడియో పెట్టకుండా చిన్న మాట్లాడుకుని ఇంటికి పోయి మాట్లాడుకుంటే అయిపోతుండే ఇంత పెద్ద తందాన ఉండకపోతుండే ఓవర్ కోపుకలేదు వాళ్ళు ఇది అన్నారు నేను కూడా ఇది అన్నాలా వాళ్ళు అదన్నారు అరే నాకు దునియా ఎంతమంది నాకు గిట్టుకున్నా నేనేమన్నా ఇవాళ తిట్టుకుంటారు రేపు ఇష్టపడతారు ఆ కామెంట్ బాక్స్ ఎందుకు ఉంది వాళ్ళ సజెషన్ వాళ్ళు ఉన్న ఏదైతే సజెషన్స్ ఉన్నాయో వాళ్ళు అనేది ఇస్తారు నేను ఎప్పుడు బాధపడలే అన్న నాకు రీసెంట్గా ఏమనిపించింది అంటే బబ్బుని దూరం పెడుతున్నావు బబ్బుని అది చేస్తున్నావు బబ్బుని ఇది చేస్తున్నావు అని నాకు లేనిపోయిన ఆలోచనలు తెస్తారు నాకు ఆలోచన లేదు నాకు ఆలోచన తెస్తారు అరే వీని వల్లనే మనకు అదవుతుందా అదన్నట్టు నేను ఒక మాట చెప్తున్నా నేను ఇట్లా అందరినీ ఇట్లా వదిలేస్తా ఒక నెల బతికి చూపిమని చెప్పండి ఒక నెల తెచ్చే కంటెంట్ వ్యూస్ అవన్నీ తెచ్చి చూపించండి 3 రోజులు ఇట్లా శ్రీశైలం పోయేసి వచ్చే వరకు కొట్టుకొని వస్తు అరే ఏం చెప్పాలని నేనేమో అందరు టీం ఒకళ్ళకు ఉండాలా అందరు ఒకళ్ళకనే ఉండాలా అందరికి నేను సమానంగా చూస్తా ఓన్ ఎక్కువ ఓన్ తక్కువ అని కాదు ఎందుకంటే అందరు కష్టపడేటోళ్ళే అందరు కంటెంట్ గురించి అది చేసేయండి ప్రతి ఒక్కరికి రక్తం వచ్చిన వాళ్ళే ఉన్నారు దీంట్లో ఒక కంటెంట్ గురించి ఎన్నో త్యాగాలు చేసిరు ఆ బట్టలు వేసుకురు ఈ బట్టలు వేసుకురు అవి చేసిరు ఇవి చేసిరు అంతెందుకు ఎగ్జాంపుల్ రోడ్ షోలు నేను కూడా చేసిన ఎన్ని చేయలేదు
అరే చీర కట్టుకున్నావు అంత ఇంత రేంజ్ ఉన్నా కూడా నేను చీర కట్టుకొని చేస్తున్నా. ఎందుకు? కేవలం జనాలకి ఎంటర్టైన్మెంట్ చేయాలి, కానీ వాళ్ళకి విసుకొచ్చినట్టు చేయొద్దన్నా. ఈ కొట్లాటలు చిన్న అర్థం అవుతలే. నేను ఎన్ని అని చెప్తాను, నేను ఈ టెన్షన్లు చూడాలా, ఆ టెన్షన్లు చూడాలా. అరే మా ఒక్కోడైనా ఇమ్రాన్ అన్న నువ్వు ఎట్లున్నావు, నీ దగ్గర పైసలు ఉన్నాయా, నువ్వు ఏం చేస్తున్నావు, నెక్స్ట్ కంటెంట్ ఏంది, నెక్స్ట్ ఏం రాయాలా, నెక్స్ట్ ఏంది స్టోరీ, నేను అడుకోవాలా. అరే ఇది చేయండి, అది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని నేను చెప్పుకోవాలా. అరే ఎన్నిసార్లు కూర్చోబెడతామా, ఎన్నిసార్లు కూర్చోబెడతాం చెప్పు? ఊరికే కూర్చోబెట్టి మాట్లాడుతూనే ఉంటామా? ఏం కూర్చోబెట్టాలా చెప్పు? బబ్బు వాళ్ళ ఇంట్లోకి మా ఇంట్లోకి మాటలు లేవు అంటే ఫ్యామిలీ అన్నాక ఇవి కొట్లాటలు అవుతూ ఉంటాయి. నేను అటు మాట్లాడలేను, ఇటు మాట్లాడలేను, వీనికి నేను అది చేయలేను. వాడు మధ్యలో రీసెంట్గా మా మాటలు లేనప్పుడు అయినా కానీ నేను వాళ్ళ ఇంట్లోతో నిలవకుండా నేను వానితో మాట్లాడినా. చిన్న ఫ్యామిలీ కొట్లాటలు అవుతాయి కదా, అట్లా అయినప్పుడు వానికి నాకు మాటలు లేవు, అయినా కానీ వానితో తెలియకుండా నేను మాట్లాడినా. వాడు ఊటీ పోతే 20,000 వేసిన తెలియకుండా. ఎందుకు? వాడు బాగుండాలని చెప్పి. నాకు ఒకటే, నేను ఇంత పెద్దోనున్నా, వాడు ఉన్న అన్ని రోజులు నేను చూసుకుంటా వాడిని తెలివి వచ్చేవారు. వాడు అడిగింది అన్నీ చేసిన, నేను ఏది ఉన్నా సమానంగా చూసిన. మీరు ఈ కామెంట్లు పెట్టేసరికి నాకు తిట్టినా నేను ఎప్పుడు బాధపడ్డా. కానీ కామెంట్లు నా బర్త్డే, నా కొడుకు బర్త్డే, నేను ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా వేసుకోలేదు, నేను సెకండ్ ఇయర్ బర్త్డే, అది కూడా చిన్నది ఆడ శ్రీశైలంలో ఫ్యామిలీతో. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేదు. ఏది ఉన్నా టైం వీలే నాకు ఫ్యామిలీ అనుకొని వీళ్ళకే టైం ఇస్తున్నాను. అట్లాంటిది నా ఫ్యామిలీ నా కొడుకు బర్త్డే చేసినప్పుడు కామెంట్లు ఇర్ఫాన్ హ్యాపీ బర్త్డే అని ఒక్కడు పెట్టలేదు. నాకు ఎంత బాధ అనిపించాలా. అరే నాకు ఏం అవసరం, నాకు ఎవరు లేకపోయినా నడిచిపోతుంది. నాకు కొన్ని దానికి ఇట్లాంటి దానికి నాకు అస్సలు నచ్చదు. అరే నా పిల్లల గురించి ఎవరు మాట్లాడారు? నేను ఇంత ఘనం చేస్తున్నా కదా, నా పిల్లలను ఎవరు చూస్తారు? నాకేమైనా అయిపోతే ఉన్న పైసా ఉన్న పెట్టుబడి అంతా తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాను. అందరు ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నా. ఇల్లులు కట్టియాలని చెప్పి నాకు ఒక కోరిక, ఆ ఇల్లుల గురించి ఆలోచిస్తున్నాను. నా సినిమాకి పైసలు వచ్చిన పైసలు నేను మంచియాలన్నట్టు ఆలోచిస్తున్నాను. ఇవాళ నా కొడుకు బర్త్డే కూడా ఒకటి కింద కామెంట్ లేదు, అన్ని బబ్బు అని పెళ్ళి వస్తున్నాయి. అంటే ఈ పర్సనల్ కొట్లాటలు నా దానికి పెట్టి అన్న ఈ కొట్లాట, అరే అది ఒక ఎంటర్టైన్మెంట్. నేను నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను. నా కొడుకు బర్త్డే వాడు హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఇయర్ బర్త్డేకి నా మీద కేసు అయింది, నా కొడుకు బర్త్డే వేసుకోలేదు. ఓడైనా ఒక్కడు దీని గురించి మాట్లాడిండా? అరే ఇష్టం వచ్చినట్టు మాటలు ఎంత బాధలు ఉంటాయి చెప్పు. అరే నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, నా పిల్లలు వాళ్ళ గురించి కామెంట్లు నేను ఓపెన్ చేస్తే బబ్బు మ్యాటర్. అరే ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది, ఈ కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి? మనం ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. ఈ చిన్న కొట్లాటల వల్ల ముందటోనికి లేనిపోయిన ఆలోచనలు తెప్పిస్తారు. అరే సరే నాకు ఒకటి చెప్పురి, నేను ఇంత చేసి పెడుతున్నా, నా పిల్లలకు ఓరేం పెడతారు అని అడగండి. నేను ఈ మ్యాటర్ అసలు నేను ఎప్పుడు మాట్లాడొద్దు అనుకున్నా. నా పిల్లలకు ఓరేం పెడతారు నాకు చెప్పండి. అరే ఎవరు ఉంటే ఎంత పోతే ఎంత, నాకు మంచి రీపోయింది. ఏమి నా కొడుకు చేస్తలేడా? నా కొడుకు అందరి దాంట్లో కనిపిస్తలేడా? నా పిల్లలకు ఎవరు ఏం చేస్తారు అనేది నాకు కూడా తెలియాలా కదా. నాకేమైనా అయిపోతే ఎవరు ఉన్న పెట్టుబడి అన్నీ తెచ్చి పెడుతున్నా కదా అటు ఇటు. అరే అర్థం చేసుకోవాలా. నేను అయినా కానీ నేనేం అనలే, ఫోన్లు చేసి అరే అట్లా చేయొద్దు, మీరు కలిసిపోవాలా, మీరు మాట్లాడుకోవాలా, మీరు ఒక్కటి ఉండాలా అని చెప్పి నేను అందరికీ సమానంగా ఒక్కొని ఎక్కువ ఒక్కొని తక్కువ అనేది చూడాలి. నేను ఒక్కొని కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే వీళ్ళందరూ ఉంటేనే సినిమాలు అందరూ ఎందుకు పెట్టుకుంటున్నా? ఎవరైనా పైసలు ఇచ్చేది ఉందా, ఎవరైనా చేసేది ఉందా, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు ₹1 ఇస్తున్నా? ఇన్ని పైసలు పెట్టి నేను సినిమా తీసే నాకేం అవసరం? నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా. నేను తీసిన 5 సంవత్సరాలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, నా ఫ్యామిలీకి టైం ఇవ్వలే, నా భార్యకి ఇప్పుడు దాకా తిప్పలే.
ఒక వైజాగ్ కాదు, విజయవాడ కాదు, వరంగల్ కాదు, అసలు ఏడ తిప్పలేదు నేను. ఒక శ్రీశైలం తప్ప నేను ఏడ తిప్పలేదు. అరే పొద్దున నేను ఒక రోజులో పండుకునేది 2 గంటలు, 2 గంటలు వండుకుంటాను. మనిషికి ఎంత అని ప్రెజర్ ఉంటుంది, నరాలు తెగిపోతున్నాయి నాకు. ఆలోచించి కొట్లాడుకుంటా, ఇవి చేసుకుంటా, అవి చేసుకుంటా. నాది ఒవ్వంది ఇప్పుడు దాకా ఇమ్రాన్ గారు చేసిన తప్పు ఏమైనా ఉందని ఎవరికైనా ఒకరిని చూపిమని చెప్పండి. ఒకరు కొట్లాట లేదు, నేను బయట తిరిగేది లేదు, చేసేది లేదు. ఏది ఉన్నా సమస్యతోనే ఉంటాను, వీళ్ళతోనే నా లైఫ్. ఓ రూమ్ తప్ప బయట నాకు దోస్తులు లేకనా, నేను తిరగలేకనా, అందరిని వదులుకొని నేను నా ఇంట్లో బతుకుతున్నాను. ఒక రూమ్లో ఉంటాను నేను పొద్దున సాయంత్రం దాకా. నా లైఫ్ జర్నీ అది. నేను వీళ్ళు ఏడవంటారు ఆడనే వంటాను, నా పక్కన వండ పెట్టుకుంటాను. నా గుణం అట్లాంటిది. నా కొడుకు బర్త్డే రోజు కామెంట్లు వస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. నేను ఒక ఫ్యామిలీతో, నేను 5 సంవత్సరాల నుంచి నేను తిరగని, నేను ఫ్యామిలీతో టైం ఇస్తే నాకు ఇట్లా చెప్తే ఎట్లుంటుంది? ఒకసారి అందరినీ పిలిచానా, ఏమందరినీ? కూర్చోబెట్టి నేను ఒకటే చెప్తున్నా, ఉంటే ఉండుర్రి, పోతే ఊర్రి. నేను ఇప్పుడు ఓపిక నా ఫ్యామిలీ ఛానల్ నేను చేసుకొని, నేను ఏదైనా నాకు జనాలకు ఎంటర్టైన్మెంట్ చేయాలని నేను చేసుకుంటుంటా. నాకు ఒక ఛానల్ ఉంది చాలు. నా కొడుకుతో నేను సపోర్ట్ చేసుకుంటా, నేను చేసుకుంటున్నా. ఈ తలకాయ నొప్పిలు, ఈ కొట్లాటలు ఇవన్నీ భరించలేను. అరే మీరు నాకు ఓపిక పడుర్రా, నాకు సపోర్ట్ చేయండిరా అని చెప్పి అది చేస్తున్నాను. కరెక్ట్ టైంకి ఏదో ఒక చిన్న కొట్లాటల వల్ల ఆడ 4 రూపాయలు ఇప్పుడు ఇల్లు కట్టాలా, ఇంటికి ఈఎంఐలు వస్తాయి, ఇంటి రెంట్లు కట్టాలా, అవన్నీ ఉంటాయి. ఈ చిన్న కొట్లాటల వల్ల ఏమైతే ఒక నెల పైసలు ఆగిపోతాయి. అది ఆలోచించలేరు. దీనివల్ల వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. ఇంట్లో కట్టాలా కదా, ఇంట్లోకి ఉన్నాయి కదా ఈఎంఐలు, వీళ్ళ నెత్తిల మీద ఉంటే తెలుస్తుంది. నేను రాను ఛానళ్ళకి అని చెప్పి వీడు, నేను రాను ఛానల్ కానీ వాడు. నేను ఓరికి చెప్పాలా? మళ్ళీ కొత్తోళ్ళని తెచ్చిరు, పాతోళ్ళు నన్ను అందరిని వదిలేసిరు. ఇట్లాంటి లెక్కలు ఉన్నాయందుకే నేను ఇవన్నీ చేస్తున్నా, లేకపోతే నాకేం అవసరం? ఓవర్ ఉండని. నేను కొత్తని తెచ్చినా కానీ ఒక 10 దిన్లో నేను ఫేమ్ తెప్పియగలుగుతాను అని. నా దగ్గర తెలివి ఉంది, నా దగ్గర కంటెంట్ ఉంది, నేను ఏదైనా చూసి చేయగలుగుతాను. అరే ఒక్కొక్కడు ఒక వీడియోలో తీసుకురాని 100 సార్లు ఆలోచిస్తారు. కొత్త వాళ్ళకి ఎంతమందికి లైఫ్లు ఇచ్చినా నా మనసుకు తెలుసు. నా ఇమ్రాన్ దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమందికి ఛానల్ ఉన్నాయి, ఎంతమంది ఛానల్ ఓపెన్ చేసి మీ అందరికి తెలుసు. ఇమ్రాన్ దగ్గరకు వచ్చి అందరు సెట్ అని కూడా తెలుసు. నేను స్వార్థంగా ఆలోచిస్తుంటే ప్రతి ఒక్కరి దగ్గర 10% నేను తీసుకుంటుండే. ఇప్పుడు దాకా 1 రూపాయి తీసుకుంది లేదు. అరే లైఫ్ అనేది ఒక ముందు పోతూ ఒక 4 ఎంకలు తీసుకొని పోవాలన్నట్టు ఆలోచన నాది. ఈ పక్కనోడు ఎదుగుతుండు, వీళ్ళు నొక్కేయాలా. లైఫ్లో మీరు ఎదగాలంటే ఒకటే మాట చెప్తున్నా కదా, పక్కనోని గురించి ఆలోచించుడు బంద్ చేయండి. వీళ్ళకి చెప్పి అర్థమవుతలేదు. నాకు ఈ సక్సెస్ అయితేలే, నేను అది చేయలేకపోతున్నా. ఎందుకు మీకు ఆ సక్సెస్ వస్తలేదు అంటే మీరు పక్కనోళ్ళ గురించి ఆలోచిస్తారు. అది ఆలోచన బంద్ చేసి మీ గురించి మీరు సెల్ఫ్ ఆలోచించురు. మీకు పాజిటివ్ మోటివేషన్ ఒకటి ఉండాలా. నా లైఫ్లో ఇది చేయగలుగుతాను, నాతో ఇది తప్ప నేను చేయలేను అట్లా అనుకోద్దు. నేనే చేయగలుగుతాను, నా తప్ప ఎవరు చేయలేరు అని చెప్పి మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్లో మీరు జల్దీ సక్సెస్ అవుతుంది. ఏం చెప్పాలా నేను చెప్పురి? బాధ అని కాదన్నా, ఇంట్లో కూర్చోబెట్టి నేను మాట్లాడుతానా, నాకు మాట్లాడడానికి ఏం లేదు. సరే నేను మాట్లాడతా, ఈ లాస్ట్ టైం ఫైనల్ నేను మాట్లాడేది వాళ్ళతోని. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా. మీరు ఎందుకు ఇట్లా వేసుకుంటారు, ఎందుకు ఏంది అనేది అని చెప్పి మీకు క్లియర్ కట్ దాంట్లో వీడియోలో మాట్లాడతా. వాడు చిన్న పూరోడాడు, వీళ్ళు కూడా అంతే. వీళ్ళకి కూడా మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ ఉంటే ఇట్లాంటి పనులు చేయరు. ఇప్పుడు వాళ్ళకి ఏం బాధ అనిపించిందంటే, నాకు మా ఫ్యామిలీని తిట్టిరు, మా ఫ్యామిలీని అది చేసిరు, నా మీద కేసు అయిపోయినప్పుడు దునియా తిట్టిరు. నాకు మస్తు బాధపడ్డా నేను కూడా. కానీ బాధ అనేది మనసులో పెట్టుకోలేదు. ఈ 4 ముందట ఇట్లా ఊపించుకుంటే మనమే తక్కువ అవుతాం. అరే నేను కుళ్ళే చెప్తున్నా. నేను రేపు నేను వీడియో పెడతాను. వీడియో పెట్టిన తర్వాత మీతో మాట్లాడతా.
ఎందుకంటే వీళ్ళకి సంజాయిస్తా ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. ఇప్పుడు అంతా నేను చేసుకుంటే అది చేసుకోలేను. కోటి చిల్లర అవుతుంది సినిమాకి. ఏడికెళ్ళి అయితే చెప్పండి. ఆ వేనన్నా ఆ దేవుని దేవాల ఆయన దొరికిండు, ఆయన కలిసిండు, ఆయన సగం పెడుతుండు, నేను సగం పెడుతున్నా. ఏడికెళ్ళి అయితే ఒక్కొక్క రోజుకి 1-2 లక్షలు అవుతున్నాయి. ఇవన్నీ సెటప్లు అవి ఇవి ఎంత పెద్ద సినిమా ఇది. చిన్న సినిమా కూడా కాదు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఒక ఉట్టి ఫైట్ సీన్లకే 20 లక్షలు అయినాయి. 20 లక్షలు 3 రోజులకే. మొన్న 3 రోజులకి 5 లక్షలు అయినాయి. అంతగానం డబ్బు దీంట్లో పెడుతున్నాం. నేను స్వార్థంగా ఆలోచించుకుంటే నా ఇల్లు నేను చూసుకున్నాను. సరే నేను నా ఫ్యామిలీకి టైం ఇద్దా, నా ఫ్యామిలీతో నేను పోయినప్పుడు ఆ కామెంట్లు పెట్టడం ఏంది? మీరు నువ్వు బబ్బువానికి అది చేస్తున్నావు, నువ్వు బబ్బువానికి ఇది చేస్తున్నావు, వాని వల్ల ఇది చేస్తున్నావు అంటే నాకు లేనిపోయిన ఆలోచనలు. నాకు అసలు ఆలోచనే లేదు. నేను ఎందుకు వదిలేసి వచ్చినా, అందరు కలిసి వస్తారు. ఆల్రెడీ నాకు వీళ్ళకి కొట్లాట ఉందని నాకు తెలుసు. నేను వీడియోలో 2 days ముందటనే చెప్పినా. నేను వీళ్ళు కొట్లాడుతూ అయినా కానీ ఆడ గ్రూప్లో ఉన్నప్పుడు చెప్పినాను, నా పిల్లల మీద ఒట్టు, మీరు నా పిల్లల మీద ప్రేమ ఉంటే మీరు వస్తారు అని. వీళ్ళు కొట్లాడుకొని రాలే. వాడు చిన్నోడు, వాడు ఎట్లా వస్తాడు? వీళ్ళు ఏమంటారు, నేను ఫోన్ చేసినా ఫోన్ లేపలే. ఫోన్ లేపలే అంటే వీళ్ళు వచ్చేసారు. సరే ఆ గుంపులో అన్న నేను నీతో వస్తా అంటే తీసుకోవేటోను నేను. నాకు అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే అందరూ ఉంటేనే పరేషాన్ బాయ్స్ ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నేను ఉంటూనే ఉన్నా. అందరికి ఏంటంటే రెక్కలు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. ఆ బయటికి పోయిన తర్వాత రెక్కలు ఆటోమేటిక్ కట్ అవుతాయి. అవి అందరికీ తెలుసు. అరే లైఫ్లో జర్నీ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలా. మనం అర్థం చేసుకుంటేనే జీవితంలో ముందు పోతాం. మనం స్వార్థంగా ఆలోచించుకొని నేను ఉంటేనే అది నడుస్తుంది ఇది నడుస్తుంది అంటే నేను ఎంత అనుకోవాలా? నేను నా thumbnail కనిపిస్తేనే వీడియో వైరల్ అవుతుంది. నేను నాకు ఎంత యాటిట్యూడ్ ఉండాలా? మనుషులను తిరుగుతా, మనుషులతోనే ఉంటా. ఏడంటే ఆడ కూస్తా, ఏడంటే ఆడ వంట. నేను తలుచుకుంటే నేను కాళ్ళ నుంచి కూడా కింద దిగలేను, కానీ నేను నడుచుకుంటా తిరుగుతా, ప్యాషన్ మీద తిరుగుతాను. ఎందుకంటే మనం ఏడికెళ్ళి వచ్చినాం ఏంది అనేది అది మర్చిపోవద్దు. మనం ముందే ఏంది, మన బతికేంది అనేది అది గుర్తుపెట్టుకుంటానే ముందు పోతాం. మనం ఇవాళ 4 రూపాయలు వచ్చినాయని మూతబరి చూపించుకుంటా, యాటిట్యూడ్ చూపించుకుంటున్నామంటే ఎక్కువ రోజులు ఉండలేరు. ఎంతమంది కింద పడలేదు యాటిట్యూడ్ చూపించుకుంటా. ఇమ్రాన్ దగ్గర అవన్నీ లేవు. ఇమ్రాన్ నలుగురు గురించి ఆలోచిస్తాడు. ఈ సినిమా సక్సెస్ అయితే నా టార్గెటే వేరు ఉంది. నేను ఎంతో చేద్దాం అనుకుంటున్నాను. ఓవర్ చేయండి నేను చేసి చూపిద్దాం అనుకున్నా. ఇమ్రాన్ పైసాకు కాదు, ప్రేమకు పిచ్చోడాని. అరే మంచి ఎంత ఓపిక అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ నా అకౌంట్లలో పైసలు ఉంటలేవు, లక్షలు ఉండేటివి. నా అకౌంట్లు బ్లాక్ అయినప్పుడు నా అకౌంట్లో మస్తు పైసలు ఉన్నాయి. ఆ సినిమా పైసలు అవి. నేను ఏ గలీజ్ డబ్బు నేను వాడుకోలేదు, నేను గలీజ్ డబ్బు నేను ఏం చేయలేదు. నేను ఉన్నాయన్నీ మంచి చేసినాను. లైఫ్లో నేను చెప్తున్నా కదా, నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల నేను చాలా సఫర్ అయినా. ఆ తప్పు ఎందుకు చేసినాను? కానీ మనిషి ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అందరు చేస్తారు కదా అన్నట్టు చేసినాను. లేకపోతే నాకు అవసరం లేదు. నాకు వచ్చేదానికి నాకు సరిపోతాయి. నాకు అంత ఆశ ఉంటే నేను అందరి దగ్గర పైసలు తీసుకుంటుండే. ఓవన్ దగ్గర 1 రూపాయి తీసుకొని. ఓవర్ ఏంది, దేని గురించి వచ్చిర్రు? అన్న 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 అనుకుంటూ వచ్చిర్రు నా దగ్గరికి. నా దగ్గర పెట్టుకున్న వాళ్ళు అందరు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకే పెట్టుకున్నా. నా దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వస్తారు, నా కొడుకుని పెట్టుకోరి, నాకు ఇది చేయరు, మీకు ఇది ఇప్పిస్తా, నేను అది ఇప్పిస్తా. ఓవర్ని పెట్టుకోలేదు. ఓవరోరు అయితే ప్రాబ్లంలు ఉన్నారు, ఓవరోరు అయితే సిచ్యువేషన్ బాగాలేదు, అట్లాంటి వాళ్ళని తీసుకొని పెట్టుకున్నాను. మంచి వాళ్ళు ఉన్నారు. నా పిల్లలను పెట్టుకో, నాకు ఇది చేసి, నాకు వేరే రిఫరెన్స్ కాళ్ళు పెద్ద వాళ్ళతో, వీళ్ళని పెట్టుకో వాళ్ళని పెట్టుకో అని. నేను ఎవ్వని పెట్టుకోలే. నీకు ఇది ఇప్పిస్తా, నీకు కారు ఇప్పిస్తా అని పెట్టుకోలే. ఎందుకు? నేను అవి తీసుకున్నందుకు నేను వాళ్ళ కింద తలకేయాలి, నా తల కింద వేయాల్సి వస్తుందని. వాళ్ళు ఫోన్ చేస్తే లేపాల్సి వస్తుందని. నా లైఫ్లో నేను చాలా ఆలోచించుకొని ఉన్నా. నేను ఒక మాట చెప్పారు,
ఇప్పుడు దాకా మనం చేసిన దునియా ఉంది, ఎంతో మందికి హెల్ప్ చేసినాం. అయినా కానీ మా టీం వల్ల అందరు చేస్తున్నాం అన్నట్టు చెప్తాను, శుద్ధంగా చేస్తున్నా అని కూడా చెప్పాను. అరే వీళ్ళంతా అర్థం చేసుకొని ముందు పోతే అందరు బాగుంటుంది. మీతో పాటు నేను ఎంతమందిని సపోర్ట్ చేసినా మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న కొట్లాటలు, లైఫ్ ఉన్నదే చిన్నది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. తిండి మంచి లేదు, అన్నీ కల్తీయే, ఫ్రూట్స్ కూడా కల్తీ వస్తుంది, ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు. బీపీలు ఉంటే డైరెక్ట్ బ్లాకేజ్లు అవుతున్నాయి నరాలు. నా ఇంట్లోకి ఎవరైనా చూసే అంత అది నాకు మా ఇంట్లోకి ఎవరు చూస్తారు చెప్పండి? నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, అందరికి బాధలు ఉన్నాయంటే నాకు కూడా ఉంటాయి. మళ్ళీ ఏ రోజు నేను చెప్పుకోలేదు. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే నాకు బాధ అనిపించింది. నా కొడుకు బర్త్డే చేసుకొని పోతే కామెంట్లలో ఇట్లా మాట్లాడుతుంటే ఒక్కోడైనా దాంట్లో హ్యాపీ బర్త్డే అని అనిపించిందా? ఏంది నాకు ఇల్లు ఏం లేవా? నాకు సంసారాలు లేవా? నాకు ఇదే నా జీవితం. ఇక ఈ బాధలే వద్దు నాకు, ఇంత టార్చర్ నేను భరించలేను. అరే లేనిపోని ఆలోచనలు, లేనిపోని అన్నీ తెచ్చుతారు. అరే అందరూ కలిసిమెలిసి రావాలంటే నేను తీసుకోయేమో సపరేట్ చేసేసిన 5 సంవత్సరాల్లో ఒకసారి పోయినాను. ఎన్నిసార్లు ఫ్యామిలీతో పోయినా అందరినీ తీసుకొని పోయినా. ఈ ఒక్కసారి ఫ్యామిలీకి పోయేసరికి ఇది అది పెట్టండి, ఏం చేస్తాం? బాధ అనిపించి మాట్లాడుతున్నా, లేకపోతే మాట్లాడకపోతున్నాను. అరే చిన్న పిల్లలు వాళ్ళకి నేను ఏ దేశం తీసుకోపోయినా, బయట తీసుకోపోయినా, తిప్పినా మా భార్యకు తిరగాలని లేదా? ప్రతి ఒక్క కపుల్ చూడండి, యూట్యూబ్ దాంట్లో ఎంతమంది బ్లాగర్స్ లేరు, వాళ్ళ భార్యలను ఏడ తిప్పుతారు. నేను తిప్పింది ఒక మాట చెప్పు, శ్రీశైలం తప్ప. పోయినా టీం అందరినీ తీసుకొని పోతాను నేను. వాళ్ళని వదిలేసి నా టీంని తీసుకొని పోతాను నేను, మా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకోవాలి. నేను తిరగలేనా, నేను చేయలేనా? వీళ్ళందరూ ఉన్నారు, అరే ఒక్కోళ్ళు అయిపోతారు, వాళ్ళ వీడియోలు చేసి ఎడుతుంటాయి, వాళ్ళకు నెల కాగానే ఈఎంఐలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి అని చెప్పి ఆలోచిస్తా కదా. ఒక్కసారి పోయినందుకు నా కొడుకు బర్త్డే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. వద్దు తీసేయి.